ఛానలుకి స్వాగతం. ఈ 3 నక్షత్రాలు ఉన్నవాళ్లు పెళ్లి చేసుకోకూడదు. ఎందుకో మీరే తెలుసుకోండి. ఆ నక్షత్రాలు ఏంటి? ఆ నక్షత్రాల్లో జన్మించిన వ్యక్తులను పెళ్లి చేసుకుంటే ఎటువంటి సమస్యలు వస్తాయి? వాటికి ఏవైనా పరిహారాలు ఉన్నాయా? ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మన భారతీయ సంప్రదాయంలో, ముఖ్యంగా హిందూ శాస్త్రంలో వివాహానికి ముందు జాతక పరిశీలన అనేది చాలా ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. 2 వ్యక్తుల మధ్య అనుబంధం జీవితాంతం సాఫల్యంగా ఉండాలంటే వారి మధ్య గుణమేళనం, రాశి, నక్షత్రాలు సరిపోవటం అత్యంత ముఖ్యమైన అంశంగా పరిగణించడం జరుగుతుంది. అందుకే పండితులు, జ్యోతిష్కులు నక్షత్రాల ప్రాముఖ్యతను గురించి వివరంగా చెబుతారు. ఈ నక్షత్రాల్లో 3 ప్రత్యేకమైన నక్షత్రాలు ఉంటాయి. వీటిని వివాహానికి అనుకూలం కాని నక్షత్రాలు అని కొంతమంది పండితులు భావిస్తారు. ఈ నక్షత్రాల్లో జన్మించిన వారిని పెళ్లి చేసుకోవడాన్ని పెద్దలు సాధారణంగా సూచించరు. కారణం ఏంటి? వారు ఏ నక్షత్రాలు, ఎందుకు ఆ నక్షత్రాలు వివాహానికి ప్రతికూలమని చెప్పబడుతున్నాయి అన్న దాని గురించి ఇప్పుడు మనం వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. భారతీయ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మొత్తం 27 నక్షత్రాలు ఉంటాయి. ప్రతి ఒక్క నక్షత్రం తనకు ప్రత్యేకమైన శక్తిని, ప్రభావాన్ని కలిగి ఉంటుంది. వివాహ సమయంలో జాతక పరిశీలనలో ముఖ్యంగా అష్టకూట మేళనంలో నక్షత్రాల ప్రభావాన్ని పరిశీలిస్తారు. కాని వాటిల్లో 3 నక్షత్రాలు మంగళ నక్షత్రాలు లేదా దోషకర నక్షత్రాలుగా పరిగణించటం జరుగుతుంది. ఈ నక్షత్రాల్లో జన్మించిన వారికి కొన్ని ప్రత్యేకమైన ప్రభావాలు ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. జ్యోతిష్య శాస్త్రం కూడా చెబుతుంది. అయితే వివాహానికి ప్రతికూలంగా పరిగణించే 3 నక్షత్రాల్లో మొదటి నక్షత్రం అశ్విని నక్షత్రం, అంటే అశ్వయుజం. ఈ నక్షత్రం కేతువు ఆధిపత్యంలో ఉంటుంది. ఈ నక్షత్రంలో పుట్టిన వారికి శక్తి, ఉత్సాహం, వేగం ఎక్కువగా ఉంటాయి. కాని కుటుంబ జీవితంలో స్థిరత్వం తక్కువగా ఉంటుంది. పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆలోచనల్లో తేడాలు ఎక్కువగా ఉంటాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. అందుకే అశ్విని నక్షత్రం ఉన్నవారికి జాతక పరిహారం లేకుండా పెళ్లి చేయకూడదు. ఈ విషయాన్ని ఖచ్చితంగా గమనించాలి. ఇక మరొక నక్షత్రం వచ్చేసి మూలా నక్షత్రం. ఈ నక్షత్రం కూడా కేతువు యొక్క ఆధిపత్యంలో ఉంటుంది. మూలా నక్షత్రంలో పుట్టినవారు బలమైన మనోధైర్యాన్ని, పట్టుదలను కలిగి ఉంటారు. కాని వారి వివాహ జీవితం విషయంలో సమస్యలు తలెత్తుతాయని పెద్దలు చెబుతూ ఉంటారు. భార్యాభర్తల్లో ఎవరికైనా సరే ప్రమాదం కలగటం, అనారోగ్యం రావటం, కుటుంబంలో అకస్మాత్తుగా విపత్కర పరిస్థితులు ఏర్పడటం జరుగుతుందని జ్యోతిష్య శాస్త్రం కూడా చెబుతుంది. ముఖ్యంగా మూలా నక్షత్రం మొదటి పాదంలో పుట్టినవారికి పెళ్లి విషయంలో చాలా జాగ్రత్తలు అవసరం. అలాగే మరొక నక్షత్రం వచ్చేసి జ్యేష్ఠ నక్షత్రం. ఈ నక్షత్రం బుధుడి యొక్క ఆధిపత్యంలో ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టినవారు తెలివైనవారు, బుద్ధిమంతులు, ఆధిపత్య స్వభావాన్ని కలిగి ఉంటారు. కాని వివాహ జీవితంలో ఆధిపత్యం, అహంకారం కారణంగా దాంపత్య జీవితంలో సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య కలహాలు రావటం, విడాకులు తీసుకోవలసినటువంటి పరిస్థితులు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. ఈ కారణంగా జ్యేష్ఠ నక్షత్రం ఉన్నవారిని సరైన గుణమేళనం లేకుండా పెళ్లి చేయటం అస్సలు శుభప్రదం కాదు. ఈ విధంగా 3 నక్షత్రాల్లో జన్మించిన వారు పెళ్లి చేసుకోవాలి అనుకుంటే కనుక, అంటే వారినెవరైనా పెళ్లి చేసుకోవాలి అనుకుంటే ప్రత్యేకమైన పరిహారాలు ఖచ్చితంగా పాటించాలి. అంటే ఏ పరిహారాలు లేకుండా పెళ్లి చేసుకుంటే మాత్రం వీడియోలో చెప్పిన విధంగా అనేక రకాల సమస్యలు రావచ్చు, విభేదాలు తలెత్తవచ్చు, మనస్పర్ధలు, అలాగే అనారోగ్య సమస్యలు తలెత్తడం, విడాకుల వరకు వెళ్లటం, ఇటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ 3 నక్షత్రాల్లో జన్మించిన వారు పెళ్లి చేసుకునే ముందు పరిహార పూజలు ఖచ్చితంగా పాటించాలి. అయితే ఈ నక్షత్రాలు ఎందుకు ప్రతికూలం అనే విషయాన్ని కనుక గమనించినట్లయితే కేతువు యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది. మూలా నక్షత్రం, అశ్విని నక్షత్రాలు కేతువు యొక్క ఆధిపత్యంలో ఉండటం వల్ల వివాహ బంధంలో అస్థిరత కలుగుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. కేతువు యొక్క వశం వల్ల అకస్మాత్తుగా జరిగే సంఘటనలు, అనుకోని సమస్యలు వస్తాయి.
అలాగే ఆధిపత్య భావన కూడా అధికంగా ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్రం వారు ఈగోని ఎక్కువగా కలిగి ఉంటారు. గర్వం ఎక్కువగా ఉంటుంది. అధికారాన్ని ఎక్కువగా చూపిస్తారు. వివాహ విషయంలో ఈ గుణం అనుకూలమైంది కాదు. కాబట్టి ఎన్నో రకాల సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే కుటుంబ సమస్యలు కూడా తలెత్తుతాయి. ఎందుకంటే ఈ 3 నక్షత్రాల్లో పుట్టినవారు తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, పిల్లలతో విభేదాలను ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయని కూడా జ్యోతిష్య శాస్త్రం వివరిస్తుంది. శాస్త్రోక్త విశ్వాసాల ప్రకారం పూర్వకాలం నుండి వచ్చిన అనుభవాల ఆధారంగా కూడా ఈ నక్షత్రాల వారికి పెళ్లి విషయంలో జాగ్రత్తలు ఖచ్చితంగా అవసరమని చెప్పుకోవాలి. అయితే ఈ 3 నక్షత్రాల్లో పుట్టిన వారిని పెళ్లి చేసుకోకూడదని కఠినంగా చెప్పినప్పటికీ శాస్త్రాలు ఎల్లప్పుడూ కూడా పరిహారాన్ని ఖచ్చితంగా చూపిస్తాయి. సరైన పరిహారం చేస్తే వివాహ జీవితం సుఖంగా సాగుతుంది. అయితే ఆ పరిహారాల వివరాలు కనుక చూసినట్లయితే నాగబలి, రుద్రాభిషేకం, కేతు శాంతి హోమం చేయించాలి. అలాగే వివాహానికి ముందు దోష నివారణ పూజలు చేయించాలి. గుణమేళనంలో కనీసం 18 నుండి 21 గుణాలు ఇద్దరికీ సరిపోయే విధంగా చూసుకోవాలి. సరైన జాతక మేళనం చూసి మాంగళ్య దోష పరిహారం తర్వాత పెళ్లి జరిపితే సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. పెళ్లి తర్వాత కూడా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, గణపతి పూజ చేస్తే కేతువు యొక్క ప్రభావం తగ్గుతుంది. కాబట్టి ఈ పరిహార పూజల అనంతరం పెళ్లి చేసుకోవచ్చు. కాబట్టి ఈ నక్షత్ర జాతకులు పెళ్లి చేసుకోవాలి అనుకున్నా, ఎవరైనా ఈ నక్షత్రంలో జన్మించిన వారిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నా ఈ విధంగా పరిహారాలు పాటించి పరిహార పూజలు చేసి దోష నివారణ పూజలు చేసి పెళ్లి చేసుకోవచ్చు. అప్పుడు ఖచ్చితంగా ఎటువంటి సమస్యలైతే రావాల్సి ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా వారికి దూరమవుతాయి. మొత్తానికి అశ్విని నక్షత్రం, అలాగే మూల నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రాలు వివాహానికి ప్రతికూలమని జ్యోతిష్య శాస్త్రం చెబుతున్నా కాని ఇది శాశ్వతమైనటువంటి శాపం మాత్రం అస్సలు కాదు. సరైన పరిహారం, శాస్త్రోక్త పూజలు చేసి మంచి గుణమేళనం ఉన్న పెళ్లి జరిపితే జీవితాంతం సుఖ సంతోషాలతో వారు జీవితాన్ని గడుపుతారు. అందువల్ల నక్షత్రాలకు భయపడకుండా వాటి ప్రభావాన్ని అర్థం చేసుకొని జాగ్రత్తలు తీసుకోవటం ముఖ్యమనే విషయాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. అయితే కొంతమంది ఎటువంటి పరిహార పూజలు చేసుకోకుండా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అనంతరం ఆ నక్షత్రాల వివరాలు తెలుసుకొని వాటి ద్వారా ఇటువంటి సమస్యలు వస్తున్నాయి అనే విషయాన్ని గమనించారు. అప్పుడు కూడా ఖచ్చితంగా పరిహార పూజలు పాటించవచ్చు. అంటే మీరు జ్యోతిష్కుణ్ణి సంప్రదించి ఏవైనా పరిహారాలు ఉంటే మీ యొక్క జీవితం సాఫీగా సాగిపోతుందా అనే వివరాలు తెలుసుకొని దోష నివారణ పూజలు చేసుకోవచ్చు. అంటే మీ యొక్క జీవితంలో ఇటువంటి సమస్యలు వస్తూ ఉంటే వాటికి పరిష్కారాన్ని భగవంతుడు ఖచ్చితంగా చూపిస్తాడు అనే విషయాన్ని గమనించాలి. అంటే ఈ విధంగా ఈ నక్షత్ర జాతకులను పెళ్లి చేసుకోకూడదు అనే ఉద్దేశంతో పెళ్లి చేసుకోకుండా పెళ్లి ఆపివేయటం కాని లేదా పెళ్లి చేసుకున్న అనంతరం ఈ విషయం తెలిసి భయపడి వారికి దూరంగా ఉండటం కాని అస్సలు మంచిది కాదు. మీరు ఖచ్చితంగా పరిహార పూజలు చేసుకోవటం ద్వారా ఎటువంటి సమస్యలనైతే మీరు ఎదుర్కొంటూ వస్తున్నారో ఆ సమస్యల నుండి ఖచ్చితంగా మీకు పరిష్కారం అనేది లభిస్తుంది. ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి ఒక్క సమస్యకి కూడా పరిష్కారం అనేది కొన్ని పరిహార పూజలపై ఇమిడి ఉంటుంది అనే విషయాన్ని గమనించాలి. చూశారు కదండి, ఏ 3 నక్షత్రాలు ఉన్నవాళ్లు పెళ్లికి అనుకూలమైనటువంటి వారు కాదు. వారికి వివాహానంతర జీవితంలో ఎటువంటి సమస్యలు వస్తాయి, దానికి కారణాలు ఏంటి, అలాగే ఎటువంటి పరిహార పూజలు చేసుకోవటం ద్వారా వారు ఎదుర్కోబోయే సమస్యల నుండి వారికి విముక్తి లభిస్తుంది. ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా క్లుప్తంగా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.